ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామముకి మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మీరు ప్రతిరోజు వింటున్నటువంటి ఈ ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీస్, ఈ యొక్క వాక్యపు అంశాలు మీ జీవితంలో ఒక ధ్యానించడానికి ఒక ప్రత్యేకమైనదిగా, మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతమైన స్థితికి మీరు ఎదగడానికి మీకు సహాయపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. అందును బట్టి దేవదేవునికి మహిమ కలుగునుగాక. మనము ఇవాళటి ర్యాప్సోడీ ఆఫ్ రియాలిటీని ధ్యానించుకుందాం. ఇవాళటి అంశం వచ్చి, మీలో ఏదో ప్రత్యేకత ఉంది. రోమియోలకు 8:11 క్రీస్తు యేసును మృతులలో నుండి లేపిన దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల, క్రీస్తును మృతులలో నుండి లేపిన ఆ దేవుడు మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా మీ శరీరాన్ని జీవింపజేస్తాడు. క్రైస్తవ జీవితం కేవలం ఒక మతాన్ని అనుసరించడం కాదు. క్రైస్తవ్యం అంటే మీ జీవితంలో క్రీస్తు నివసించడం. బైబిలు ఇలా చెబుతుంది. కొలసీలకు 1:27 క్రీస్తు మీలో ఉన్నాడు, ఇదే మహిమగల నిరీక్షణ. అంటే దేవుడు జీవం మీలో పనిచేస్తుంది. దేవుడు మీ జీవితంలో నివసిస్తూ తన స్వభావాన్ని, అలాగే తన శక్తిని మీ ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. అదే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలవబెడుతుంది. మీరు యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు ఒక కొత్త మతంలో మీరు చేరలేదు. మీరు ఒక కొత్త జీవితంలోనికి ప్రవేశించారు. దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా మీరు మారారు. బైబిల్ మనకు ఇలా చెబుతుంది. 1 యోహాను 5:11-12 దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవం ఆయన కుమారునిలో ఉంది. కుమారుడు కలిగిన వాడు జీవాన్ని కలిగి ఉన్నాడు. ఈ జీవము సాధారణ మానవ జీవితం కాదు. ఇది దేవుని నుండి వచ్చే దైవిక జీవం. మన శరీరాన్ని గమనిస్తే, గాయపడినప్పుడు అది కొంతకాలానికి తిరిగి మానిపోతుంది. శరీరంలోని కణాలు కొత్తగా ఏర్పడతాయి. అనారోగ్యం వచ్చినప్పుడు శరీరం తనను తాను బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది కేవలం మానవ జీవం వల్లే జరుగుతోంది. అయితే మీలో ఉన్న దేవుని జీవం ఎంత గొప్పదో ఆలోచించండి. ఆ జీవము నశించదు, అది బలహీనపడదు, అది ఎప్పటికీ ఓడిపోదు. అది దేవుని సొంత జీవం. బైబిల్ ఇలా చెబుతుంది. 1 పేతురు 1:23 మీరు నశించిపోయే బీజం ద్వారా కాదు, నశించని దేవుని వాక్యం ద్వారా తిరిగి జన్మించారు. అంటే మీలో ఇప్పుడు ఒక కొత్త జీవం ఉంది. అది మార్పును తీసుకురాగల జీవం. అది పరిస్థితులను ప్రభావితం చేయగల జీవం. యేసుక్రీస్తు ఇలా చెప్పారు. అపోస్తుల కార్యంలో 1:8 పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులగుతారు. ఈ శక్తి కేవలం బలం మాత్రమే కాదు, ఇది పరిస్థితులను మార్చగల సామర్థ్యం. ఇది దేవుని యొక్క శక్తి. ఆ శక్తి మీలో ఇప్పుడు పనిచేస్తుంది. అందుకే బైబిల్ ఇలా చెబుతుంది. యేసును మృతులలో నుండి లేపిన ఆత్మ మీలో నివసిస్తున్నందున ఆయన మీ శరీరాన్ని కూడా జీవింపజేస్తాడని. దేవుడు కేవలం మీ ఆత్మకు మాత్రమే కాదు, మీ జీవితంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేయగలడు. 2 కొరింథీయులకు 4:7-11 పౌలు ఒక అద్భుతమైన సత్యాన్ని తెలియజేస్తున్నాడు. మనకు సమస్యలు రావచ్చు, కానీ వాటి వల్ల మనం పూర్తిగా కూలిపోము. మనకు కష్టాలు రావచ్చు, కానీ మనము ఓడిపోము. మనపై ఒత్తిడి రావచ్చు, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనము పడిపోవచ్చు, కానీ నాశనము కాము. ఎందుకంటే మనలో దేవుని శక్తి ఉంది. అందుకే మీరు నాశనం చేయలేనటువంటి వ్యక్తిగా ఉన్నారు. మీరు పరిస్థితుల బానిస కాదు. మీరు ఎప్పటికీ ఆశ లేని వ్యక్తిగా లేరు. దేవుడు మీలో ఉంచినటువంటి జీవం
విజయాన్ని సృష్టించే శక్తిని కలిగి ఉంది. మీరు చేసే ప్రతి పనిలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. 1వ కీర్తన 3 ఇలా చెబుతుంది, అతడు చేసే కార్యములన్నీ సఫలమగును. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవడమే కాదు, ప్రతిరోజు దాన్ని స్పృహతో జీవించాలి. మీరు సామాన్య వ్యక్తిగా లేరు, మీరు దేవుని జీవాన్ని కలిగినటువంటి వ్యక్తి. మీలో ఒక ప్రత్యేకత ఉంది, మీలో దేవుని శక్తి ఉంది, మీలో పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు. అందుకే బైబిల్ ఎలా చెబుతుంది, 1వ యోహాను 4:4లో లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడే గొప్పవాడని. ఈ సత్యం ప్రతిరోజు మీ ఆలోచనలను నడిపించాలి. మీరు బలహీనమైనటువంటి వారు కారు, మీరు ఓడిపోయినటువంటి వారు కారు, మీరు దేవుని శక్తితో నిండినవారు, మీరు విజయానికి పిలువబడిన వారు, మీరు దేవుని జీవాన్ని మోసుకెళ్తున్నటువంటి ప్రత్యేకమైన వ్యక్తి. ప్రియమైన సహోదరులారా, మీరు ఈ వాక్యాన్ని విన్నారు కదా. అయితే ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది మనలో ఉన్న జీవం ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పరిస్థితి కన్నా గొప్పది అని. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగా. ఇటువంటి గొప్ప జీవాన్ని దేవుడు మనలో పెట్టినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. అయితే నాతో కలిసి ప్రార్థించండి. ప్రియమైన తండ్రి, నాలో ఉన్న నీ దైవిక జీవం కొరకు నీకు కృతజ్ఞతలు. పరిశుద్ధాత్మ నా జీవితంలో పనిచేస్తున్నాడని నేను నమ్ముతున్నాను. నీ జీవం నా ఆత్మలోను, నా మనస్సులోను, నా శరీరంలోనూ పనిచేస్తుంది. నీ శక్తి నన్ను బలపరుస్తుంది. నా జీవితంలోని ప్రతి రంగంలో మార్పును తీసుకొస్తుంది. నేను బలంతో, ధైర్యంతో మరియు విజయంతో నడుస్తున్నాను. నాలో ఉన్న క్రీస్తు జీవం కారణంగా నేను ఆశీర్వదింపబడిన వాడని, ప్రభావవంతమైన వాడిని మరియు విజయవంతమైన వాడిని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రియమైన సోదరులారా, మీరు ఈ వాక్యాన్ని విన్నారు కదా. ఈ వాక్యం మీ జీవితంలో 100% పనిచేస్తుందని, మీరు దేవుని జీవాన్ని వెతికేవారిగా ఈ వాక్యాన్ని ధ్యానించి దానిలో ఉన్నటువంటి ఉన్నత సత్యాలు మీరు తెలుసుకుంటారని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ నా కృతజ్ఞతలు.